ఓకే మా ప్రీవియస్ క్లాస్ లో ట్రాన్స్లాక్షన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ వాట్ ఆర్ ద ట్రాన్స్లాక్షన్స్ అని చూసినాం. అంటే డిఫరెంట్ కంట్రీస్ కావచ్చు, డిఫరెంట్ స్టేట్స్ కావచ్చు, వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ మా. అంటే మన ఇండియాలోనే ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అంటే వేరాస్ అదర్ కంట్రీ మిగతా కంట్రీస్ లో చూస్తే ఇప్పుడు యుఎస్ లో అంటే కంప్లీట్ యుఎస్ ఆ కంట్రీ మొత్తం ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుందమ్మా. ఇండియా ఓన్లీ హ్యావింగ్ ఎ డిఫరెంట్ స్టేట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ సచ్ as 25 to 26 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకేనా? అంటే ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క లాంగ్వేజెస్ ఉంటుంది మా. ఒరియా కానీ ఒరియా, తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ అనేసి మన సౌత్ ఇండియాలోనే 5-6 లాంగ్వేజెస్ ఉన్నప్పుడు వెరాస్ అదర్ కంట్రీస్ హ్యావింగ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్. అంటే మనంలో బేస్ చేసే మల్టీ లాంగ్వేజ్ చేసినారేమో తెలియదు కానీ అట్లా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ కి కన్వర్ట్ చేసుకునేదే దిస్ ద ట్రాన్స్లేషన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. అంటే ఆన్లైన్ బిజినెస్ లో ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది కదా మా కస్టమర్స్ కి. మీ ఆన్లైన్ అంటేనే వరల్డ్ వైడ్, ప్రపంచం మొత్తం మనకు బిజినెస్ వైరల్ అవుతుంది. అంటే బిజినెస్ రన్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ తెలియనప్పుడు దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టు ప్లేస్ ద ఆర్డర్. అంటే మన ఆర్డర్స్ కావాలన్నప్పుడు మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతుందమ్మా, కమ్యూనికేటర్ లేకపోతే ట్రాన్స్లేషన్ అంటే మనకు తెలియని లాంగ్వేజ్ ని పక్కన తెలిసిన వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు. అంటే ప్రతి దానికి మనం ట్రాన్స్లేటర్ పెట్టుకోలేము కాబట్టి ఈ సాఫ్ట్వేర్, సపోజ్ మీరు ఢిల్లీ పోతారమ్మా, హిందీ తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. హిందీ తెలియని వాడు ఏం చేస్తాడమ్మా, ఢిల్లీలో పర్చేస్ చేయగలుగుతాడా? ఓన్లీ హిందీనే. సపోజ్ సౌత్ ఇండియాలోనే మలయాళం, కేరళ పోతారు, మలయాళం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. మలయాళం తెలియనప్పుడు ఏం చేస్తావు, పక్కన నీకు తెలిసిన వాడన్నా కమ్యూనికేట్ చేయాలా, లేకపోతే వాడు చెప్పేది నీకు తెలిసి తెలియనట్టు మీరు కమ్యూనికేట్ చేసి ప్రోడక్ట్ పర్చేస్ చేస్తారమ్మా. వెరాస్ ఇన్ ఈ-కామర్స్ already the software has been updated, that is a translation software, nothing but to convert the local languages. అంటే మీకు యా లాంగ్వేజ్ కావాలనుకుంటారో ఆ లాంగ్వేజ్ కి ఆల్రెడీ ఉంటుందమ్మా. యు మస్ట్ సెలెక్ట్ యువర్ లోకల్ లాంగ్వేజెస్, కంట్రీ అండ్ స్టేట్ ఆల్సో. ఈవెన్ దో యువర్ లొకేషన్ ఆల్సో మా. మీకు ఎక్కడ డెలివరీ కావాలనుకుంటారో ఆ లొకేషన్ ఇస్తేనే అక్కడ వాళ్ళ సర్వీస్ ఉందా లేదనేసి కన్వర్ట్ చేసి వస్తుంది. దిస్ ఈస్ ద ట్రాన్స్లాక్షన్ సాఫ్ట్వేర్. ఆల్రెడీ దిస్ ఇస్ డిస్కస్డ్ yesterday. హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉందా అంటే ఈ ట్రాన్స్లాక్షన్ సాఫ్ట్వేర్ కానీ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ ఎట్లా ఏ విధానంగా మనం ట్రాన్సాక్ట్ చేస్తాం అనేసి? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్? ఓకే సార్. ఓకే. See, WAN nothing but an value added network, such as మనము LAN, WAN, MAN అనేసి డిఫరెంట్ టైప్స్ చూసినాము. అంటే లోకల్ ఏరియా నుంచి వైడ్ ఏరియా నుంచి మెట్రోపాలిటన్, అంటే 1-to-1 కనెక్టివిటీ. whereas difference between WAN and WAN, WAN WAN వేరే, ఈ WAN వేరే. this is the value added network. value added network నథింగ్ బట్ అన్ ఆర్గనైజేషన్, మార్కెటింగ్ టీమ్, అంటే వాళ్ళ యొక్క సర్వీసెస్ వాళ్ళకి వరకు. అంటే ఈ సీ ద ట్రాన్సాక్షన్ మనము 2 days బిఫోర్ స్టెప్ 1, స్టెప్ 2 to స్టెప్ 6 దాకా చూసినాం కదమ్మా. ఆ స్టెప్స్ లో ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే ఆర్గనైజేషన్కి వెళ్తుంది. ఆ ఆర్గనైజేషన్స్ నుంచి ప్రోడక్ట్ డిస్పాచ్ కాకముందు పేమెంట్ సిస్టమ్ జరుగుతుంది. పేమెంట్ అయిన వెంటనే, ఆర్డర్ కన్ఫర్మ్ అయిన వెంటనే ఆర్గనైజేషన్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. అండ్ డిస్పాచ్ టీమ్ విల్ బి మానిటర్ ద లుక్ ఆఫ్టర్. అంటే ఎవరు చేస్తున్నారు ఇది? మామూలుగా మనము వ్యాన్ లో నెట్వర్క్ కనెక్ట్, ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తే డేటా షుడ్ బి వైరల్ ఆర్ డేటా షుడ్ బి కమ్యూనికేటెడ్ విత్ ఎవరీవన్. whereas in WAN this is a value added network. ఆర్గనైజేషన్ నుంచి ఆర్గనైజేషన్ యూజ్ చేసేదాన్ని వాల్యూ యాడెడ్ నెట్వర్క్ అంటామా. అంటే సి వాట్ ఈస్ ద వాల్యూ? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇచ్చిన ప్రోడక్ట్ వాల్యుబుల్ లేకపోతే వాల్యూ కావచ్చు, అది కస్టమర్ ఇస్ ద వాల్యుబుల్. అంటే బయ్యర్ సెల్లర్స్ కి ఎవరు వాల్యుబుల్? కస్టమర్ ఇస్ ద వాల్యుబుల్. మీరు బిజినెస్ చేసేవాడికి కస్టమర్ కావాలా, సేమ్ థింగ్ వీళ్ళకి కస్టమర్స్ కావాలా. అట్లాంటప్పుడు వాళ్ళకి సర్వీసు ఇన్నోవేషన్ గా అంటే ఫుల్ఫిల్మెంట్ నీట్ గా ఏం ప్రాబ్లం లేకుండా ఫుల్ఫిల్ చేస్తారు. కాబట్టి అట్లాంటి దానికి సపరేట్ గా ఓన్లీ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్, మార్కెటింగ్ టు ఆర్గనైజేషన్, నెక్స్ట్ ప్రోడక్ట్ డిస్పాచ్ టీమ్ నుంచి కంపెనీకి, ఇట్లా వాళ్ళ కంపెనీ ద్వారానే నెట్వర్క్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. కాబట్టి దాన్నే వాల్యూ యాడెడ్ నెట్వర్క్ అంటామా. ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్ షుడ్ బి వాల్యుబుల్. అంటే వాళ్ళకి, నాట్ ఫర్ అస్. అంటే మనకు కాదు. ఇదంతా ఎవరు యూజ్ చేస్తున్నారంటే వాళ్ళకి.
అంటే కంపెనీస్ మెయింటైన్ చేస్తున్నాయి. ఈ-కామర్స్ బిజినెస్ చేసే వాళ్ళకి వాల్యూ యాడెడ్ నెట్వర్క్ అనేసి సపరేట్ నెట్వర్క్ కనెక్షన్స్ కాదు. వాళ్ళు సర్వీస్ ఇంటర్ రిలేటెడ్ డేటాని వాళ్ళ ద్వారానే కమ్యూనికేట్ చేసేదాన్ని వాల్యూ యాడెడ్ నెట్వర్క్ అంటాము. దిస్ షుడ్ నాట్ బి ట్రాన్స్ఫర్ టు థర్డ్ పార్టీ కావచ్చు, లేకపోతే వేరే ఎవరికి కానీ వాళ్ళ డేటానే మిస్యూజ్ కాకుండా వాళ్ళ ద్వారానే సర్క్యులేట్ చేసుకునేదానికి ఈ నెట్వర్క్ యూజ్ చేస్తాం. A third party network that performing services beyond that transactions of data. For example, WAN provides a mailbox, data security, and data archivement services. Many also offering in email services. అంటే ఒకే ఆర్గనైజేషన్ వాళ్ళ ఆర్గనైజేషన్ యూజ్ చేసుకునేదాన్ని మనం వాల్యూ యాడెడ్ నెట్వర్కింగ్ అంటాం. See, WAN interconnections nothing but మన లోకల్ ఏరియాలో మన సిస్టమ్ నుంచి డేటా ఇంకొక సిస్టమ్ కనెక్ట్ చేసుకునేటట్టు WAN also interconnected with your organization. The connections between two WANs that allow messages from one WAN to customer to be communicated to the customers on the other side. అంటే WAN ఎందుకు యూజ్ అవుతుందమ్మా, బిజినెస్ లో కస్టమర్ రేస్ చేస్తేనే వాళ్ళ ప్రాబ్లమ్ రెటిఫై చేయాలా. కామన్ మీరు ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తేనే మీ యొక్క ప్రోడక్ట్ డిస్ప్లేస్ చేయాలా. ఓవరాల్ మొత్తం కమర్షియల్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క ప్రాబ్లమ్స్ ఆర్ డిస్ప్యూట్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఎవ్రీథింగ్ షుడ్ బి మానిటర్డ్ బై WAN. ఇంటర్ కనెక్షన్స్ నథింగ్ బట్ ఫ్రమ్ దర్ ఆర్గనైజేషన్స్ ఓన్లీ. వాళ్ళకి వరకే మీ యొక్క డిస్ప్యూట్స్ రైజ్ చేస్తే దాన్నే రెటిఫై చేసే వాళ్ళు ఎవరో ఆ సపోర్ట్ టీమ్ కి ఇమీడియట్ గా మెసేజ్ పాస్ చేస్తారు. అంటే వన్ కనెక్షన్ టు అనదర్ కనెక్షన్ వాళ్ళ కమ్యూనికేషన్ మీ యొక్క కమ్యూనికేషన్స్ కంపెనీ ద్వారానే జరుగుతుంది అనమాట. సి వాట్ ఆర్ ద స్ట్రాటజీ ఇంపార్టెన్స్ ఇనిషియల్ అంటే మీ యొక్క ప్రోడక్ట్ డిస్పాచ్ కావచ్చు, మీ యొక్క ఆర్డర్ ప్లేసింగ్ కావచ్చు. వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ దే ఆర్ మెయింటైనింగ్ టైమ్ టు యూజింగ్ ఆఫ్ ED ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. Companies able to improve their response time and decrease their time to market by accelerating the purchase order to invoice to the payment. See, what are the time they are maintaining means అంటే మీ యొక్క పేమెంట్ కావచ్చు, మీ డెలివరీ చేసే ఐటమ్స్ కావచ్చు, మీరు ప్రోడక్ట్ పర్చేస్ కావచ్చు, విత్ ఇన్ 1 week, 1 day 2 day ఇచ్చే టైం మాక్సిమం వన్స్ అపాన్ ఏ టైం. అంటే ఈ-కామర్స్ స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్ 10 days 15 days పడుతుంది మా. అంటే మీ యొక్క ఆర్డర్ రీచ్ అయ్యేకి 10 to 15 days పడవచ్చు. బట్ నవేడేస్ ఇట్ వెరీ ఫాస్ట్ రాదర్ దాన్ ప్రీవియస్ డేస్. అంటే 2 days 3 days కంటే ఆర్డర్ మీరు ప్లేస్ చేస్తే ఇమీడియట్ గా వచ్చేస్తుంది. ఎట్లా హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే మీరు ప్లేస్ చేసే ఆర్డర్స్ మాక్సిమం మీ సరౌండింగ్స్ లో ఉండేటట్టే నియర్ బై మీ సరౌండింగ్స్ లో ఉండేటట్టే వాళ్ళు అరేంజ్ చేసుకుంటున్నారు. మోర్ ఓవర్ ఎక్కడన్నా కానీ డిస్పాచ్ కానీ మీకు రీచ్ అయ్యేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు అలాట్ చేసిన టైం డేట్ లో షెడ్యూల్ చేసేకి మాక్సిమం ప్రిఫర్ చేస్తుంటారు. అంటే ఎందుకంటే దీస్ ఆర్ ద అట్రాక్షన్ ఫర్ కస్టమర్ టు ఇంప్రూవ్ దర్ బిజినెస్. ఓకే, నెక్స్ట్ పేమెంట్ ప్రాసెస్ ఫ్రమ్ వీక్స్ ఆర్ డేస్ టు అవర్స్. No, every minute and not only where they are shortened, but they were also more accurate and reliable. Accurate and reliable nothing but exact price 1.5 paisa అంటే 5 paisa నే తీసుకో. 5 paisa 6 paisa అంటే ఇప్పుడు ఆన్లైన్ లో పోయింది. మోర్ ఓవర్ మీకు 5 paisa 6 paisa ఇక్కడ 1 రూపీస్ కూడా వాల్యూ లేదనమాట. రౌండెడ్ టు ద కరెన్సీస్ అంటే రౌండ్ ఫిగర్ చేసుకునేసి ఉన్న యాక్చువల్ రేట్ ని మీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారానే జరిగిపోతుంది. దీస్ ఆర్ ద టైమ్ స్ట్రాటజీస్, ద importance of initials. Next, and strategies nothing but an service and market. What are service they are providing ma? ఎట్లాంటి సర్వీస్ ఉంటాయి మా ఆన్లైన్ లో? What are the services they are providing? దివాకర్, ఎట్లాంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటారు మా ఆన్లైన్ లో? రేవంత్ వాయిస్ క్లియర్ అమ్మా? షరీఫ్ రేవంత్? ఎస్ సార్. వాయిస్ వినబడుతుందా క్లియర్ గా? వినబడతాను సార్. ఓకే, ఎట్లాంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు మా? మా ఈయన ఆన్లైన్ బిజినెస్ వాట్ ఆర్ ద సర్వీస్ కామన్ గానే మీరు చెప్పేవచ్చు. డే బై డే ఇప్పుడు ఆన్లైన్ లో ప్రోడక్ట్ సేల్ చేయడం పర్చేస్ చేయడం వాళ్ళు ఎవరు లేదనమాట. మినిమం దానికి ఉండే కామన్ సెన్స్ చూడు. ఎట్లాంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు? మనం ఉన్న చోట మొత్తం జరిగిపోతుంది అంటాం. ఎట్లా జరిగిపోతుందమ్మా? త్రూ ద త్రూ ద కొరియర్ బాయ్స్ కావచ్చు, వాళ్ళకి సపోర్టింగ్ టీమ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇమీడియట్ గా మీకు 1 day 2 day లో వాళ్ళ టైం బౌండ్ చేసే లోపల
పేమెంట్ సిస్టమ్ జరిగిన వెంటనే ఆఫ్టర్ కంప్లీషన్ యువర్ పేమెంట్ ఇమీడియట్లీ యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ ప్లేస్డ్. ఆ టైం అలాట్మెంట్స్ వాళ్ళు ఇస్తారనమాట. 2 days 3 days లో రీచ్ అవుతుందా, ఆ 2-3 days లో 100 to 200% దే ఆర్ మెయింటైనింగ్ దేర్ పంక్చువాలిటీస్. బట్ వేరాస్ అస్ మీరు క్లాస్ కి కరెక్ట్ గా 11 స్టార్ట్ అవుతుందంటే మనం 11:05కి వచ్చేది, 11:10కి వచ్చేది ఇట్లుంటుంది అనమాట. అంటే వాడు సూరత్ గుజరాత్ లో మీ యొక్క ఆర్డర్ ప్లేస్ అయి ఉంటుంది, కానీ వాడు అలాట్ చేసిన టైంకి 2 days 3 days అంటే 3 days కంత ఎగ్జాక్ట్ ఆ టైం తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. ఇస్తున్నాడా లేదా? వాళ్ళకి సర్వీసెస్ ఉందా లేదమ్మా? సి దే ఆర్ ప్రొవైడింగ్ దర్ బెస్ట్ సర్వీస్ ఆర్ నాట్. అంటే కామన్ గా ఇదే మన కంపెనీ కాదులే, ఆన్లైన్ సర్వీసెస్ లో వీఆర్ ప్లేసింగ్ ఆన్లైన్ ఆర్డర్స్ వెరాస్ దే ఆర్ ప్రొవైడింగ్ యూ బెస్ట్ సర్వీసెస్ ఆర్ నాట్. ఈవెన్ దో ఈయన మనము ఏదైనా హోటల్ పోయి మనం తింటున్నామంటే కూడా ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాం? సి ఫుడ్ ఐటమ్స్ ఆల్సో మనం ఎక్కడైనా హోటల్స్ పోతే ఈ హోటల్ బాగుంటుంది, అక్కడ సర్వీస్ వీ నీడ్ ద సర్వీసెస్. అంటే మీరు పోయి గంట సేపు తర్వాత మీకు ఫుడ్ తెచ్చిచ్చిన అంటే మీరు ప్లేస్ చేస్తున్నారు మా ఆర్డర్, ఆ ప్లేస్ చేసిన ఆర్డర్ని ఒక 1 hour తర్వాత తెస్తే ఏమవుతుంది, నీకు ఫుడ్ క్యాన్సిల్ చేసుకొని వస్తావు అనమాట. నీ ఆకలిపోతుంది, ఫుడ్ తెచ్చే లోపల నీకు టైం అయిపోతుంది. ఇస్ ఇట్ ఓకే? వెరాస్ ద సర్వీస్ గుడ్ అంటే మీరు పోయి కూర్చొని ఒక 2 to 3 minutes లోపల మీ ప్లేసింగ్ ద ఆర్డర్, మీరు ప్లేస్ చేసిన వెంటనే 5 minutes కంతా మీ యొక్క ఫుడ్ డెలివరీ చేస్తే ఆర్ యూ సాటిస్ఫైడ్ ఆర్ నాట్? ఏమ్మా మీరు సాటిస్ఫై అవుతారా లేదా? అవుతాం సార్. లేట్ అయితే ఏమవుతాము, ఆటోమేటిక్ వీఆర్ రిజెక్టింగ్ ద ఆర్డర్. సేమ్ థింగ్ ఈ సి హియర్ అంటే మనం ఆన్లైన్ సర్వీస్ లో కూడా మనం ప్లేస్ చేసిన ఆర్డర్ మన ఇన్ టైంకి వస్తేనే మనం యాక్సెప్ట్ చేస్తాం. ఇన్ టైం రాకుండా డిలే చేసుకుంటా ఉంటే మనకి ఎందుకు ఆర్డర్ అవసరం లేదు కదా. సచ్ టైప్ ఆఫ్ సర్వీసెస్ దే ఆర్ ప్రొవైడింగ్ ద బెస్ట్ సర్వీసెస్ టు ద కస్టమర్స్. అంటే ఎందుకు అంటే ఇట్లాంటి సర్వీస్ ప్రొవైడ్ చేయాలంటే అట్రాక్షన్ ఆఫ్ ద కస్టమర్ టు ఇంప్రూవ్ దర్ బిజినెస్. ఇస్ ఇట్ ఓకే? నెక్స్ట్ అనదర్ బెనిఫిట్ ఆఫ్ దీస్ చేంజెస్ was the improvement in customers service levels. Is it clear? ఎందుకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం? టు ఇంప్రూవ్ ద కస్టమర్స్. అంటే వాళ్ళ సేల్స్ పెంచుకునే కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రోడక్ట్స్ ని త్వరగా సేల్ చేయడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, టు ఇంప్రూవ్ ద సేల్స్. మోస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఇంప్రూవ్ చేయాలంటే దీస్ ఆర్ ద టెక్నిక్స్. మీరు మాన్యువల్ కన్నా కూడా ఆటోమేటెడ్ గా ఎలక్ట్రానిక్ మోడ్ లో వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇంకా కమింగ్ డేస్ లో మొత్తం ఏది కానీ మాన్యువల్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఎగ్జామినేషన్స్ కూడా. ఆల్మోస్ట్ ఆల్ కొన్ని యూనివర్సిటీస్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. ఈవెన్ దో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్ లో జరుగుతుంది ఇప్పుడు. ఓకేనా? అంటే పేపర్లెస్ కావచ్చు, ఇంక్లూడింగ్ మీ యొక్క మిస్టేక్స్ ఎగ్జామినేషన్స్ లో చూడమ్మా, సీదా ఎగ్జామినేషన్ ఎవరన్నా ఆన్లైన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, వేరే వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే యూపీఎస్సీ అట్లాంటిది అయితే ఇంతవరకు ప్యాటర్న్ కాలేదు. కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతుంది, మా సాఫ్ట్వేర్ సైడ్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ సైడ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. కొన్ని ఎగ్జామ్స్ అయితే ఆన్లైన్ లో పెడుతున్నారు. వాట్ ఈస్ ద పర్పస్? సి అంటే మోస్ట్ ఆఫ్ ఆల్ 90.90% మనం బెనిఫిట్ అడ్వాంటేజెస్ అనొచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్స్, పూర్ కనెక్షన్ ఇట్లాంటి డిసడ్వాంటేజ్ తప్పితే మీ ఎగ్జామినేషన్ లో వన్స్ మాన్యువల్ గా అంటే రిటర్న్ పేపర్ లో రాసినప్పుడు మనం ఏం చేస్తామో మన మిస్టేక్స్ కామన్ గా వస్తుంది. మిస్టేక్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాము, పుట్టేదో వైట్ అట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటది. అంటే వెరాస్ ఇన్ ఆటోమేషన్ కంప్యూటర్స్ లో ఎగ్జామినేషన్ పెట్టినప్పుడు మీరు ఫైనల్ సబ్మిషన్ దాకా యూ మే చేంజ్ యువర్ ఆన్సర్ ఆల్సో. బ్యాక్ పోవచ్చు, మీ ఆన్సర్ చేంజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ దాన్ని ప్రీవియస్ సెలెక్ట్ చేసిన ఆన్సర్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇట్లా అంతా చేసుకుంటా ఉంటే ఏమవుతుందంటే వీఆర్ ఇంప్రెస్డ్ టు రైట్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఆల్సో. అంటే సీ ద డిఫరెన్సెస్. అది ఆ మిస్టేక్స్ లేకుండా దీంట్లో జరగదు. సేమ్ మిస్టేక్స్ మనం దీంట్లో జరిగితే మనం ఎందుకు ఆన్లైన్ పోతాము? అట్లా టు ఇంప్రూవ్ ద బిజినెస్ అండ్ కస్టమర్ అట్రాక్షన్స్. అంటే ఇట్లాంటిది ఏమరా అంటే కస్టమర్స్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, ఇది కావచ్చు, మనం సాటిస్ఫై అవుతున్నాం కాబట్టి ఆల్ ద పీపుల్స్ ఆర్ మెజారిటీ ఆఫ్ పీపుల్స్ దే ఆర్ కనెక్టెడ్ విత్ ఆన్లైన్. నెక్స్ట్ వాట్ ఆర్ ద మార్కెట్? సీ ద మార్కెట్ నథింగ్ బట్ యువర్ లోకల్ డిమాండ్స్. నెంబర్ 1 లోకల్ డిమాండ్స్ అంటే మీ యొక్క డిమాండ్స్ ఏముంటుందో సరౌండింగ్స్ లో. ప్రీవియస్ క్లాసెస్ లో మనం మీ యొక్క సర్చ్ ఇంజిన్ లో కానీ మీ యొక్క ఆన్లైన్ బ్రౌజర్స్ లో కానీ సెర్చ్ చేయండి. మీ మొబైల్లో, మీ సిస్టంలో నియర్ బై మీరు సెర్చ్ చేసిన ప్రోడక్ట్స్ నెక్స్ట్ సిస్టంలో మీరు సెర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూసినారా? మనం ఏమన్నా చూసినామా లేదమ్మా? అది వచ్చిందా? చూసాం సార్. వచ్చిందా? వస్తుంది సార్, యూట్యూబ్ లో కూడా వస్తుంది. ఎందుకంటే దీస్ ఆర్ ద మార్కెటింగ్ టెక్నిక్స్. మీకు ఏం నీడ్, మీ యొక్క నీడ్ నెసెసిటీ
తీసుకొచ్చి అడ్వర్టైజ్మెంట్ మీరు ఏదైనా సెర్చ్ చేస్తా ఉంటారు, టక్కున ఇంకొకటి వస్తాడు అనమాట. ఇది తీసుకోండి మేడం, ఇది తీసుకోండి సార్, ఇది తక్కువ అంటే ఆటోమేటిక్ మనం అట్రాక్ట్ అవుతాం. జస్ట్ లైక్ యాజ్ a market nothing but as companies could then use this advantage to respond more quickly to attracts in the market. Is it clear? అంటే ఎట్లా వాళ్ళకి మీ యొక్క నీడ్ ఎట్లా తెలుస్తుందంటే, వన్స్ అపాన్ ఏ టైం అంత పోయిందమ్మా, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ విల్ బి మానిటర్. మీరు మీరు సిస్టమ్ యూజ్ చేయొచ్చు, మీ యొక్క నెట్వర్క్ సర్వీసెస్ కావచ్చు, మీ యొక్క ఐపీ అడ్రస్ కావచ్చు, అంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి ఏ నెట్వర్క్ నుంచి యూజ్ చేస్తున్నారు, మీ సరౌండింగ్ ఏమేమి కావాలని సెర్చ్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా మీ యొక్క డేటా, మీరు సెర్చ్ చేసిన డేటానే ఒక అడ్వర్టైజ్మెంట్కి ఇస్తే ఆటోమేటిక్ మనం క్లిక్ చేస్తాం. ఓకేనా? వన్స్ క్లిక్ చేస్తే మనము డేటాను ఫిల్ అవుట్ చేసిన వెంటనే వాళ్ళకి మనకు నీడ్ నెసెసిటీని ఫుల్ఫిల్ చేస్తారు. దెన్ ఆటోమేటిక్లీ వీఆర్ ప్లేసింగ్ ద ఆర్డర్స్ త్రూ ఈ-కామర్స్ బిజినెసెస్. నెక్స్ట్ బెనిఫిట్స్ ఇన్ ఈ-కామర్స్. కామన్ గానే మన కోసమే మనం ఆన్లైన్ లో చేస్తున్నామా అంటే కంపారిజన్ ఆఫ్ ద ప్రైస్ whereas available in the market and ఆన్లైన్ మార్కెట్. ఆన్లైన్ బిజినెస్ లో కూడా మనము ఆన్లైన్ వెబ్సైట్స్ ఎన్ని ఉన్నాయి దాంట్లో కంపేర్ చేస్తామా, మనం సెర్చ్ చేసిన ప్రోడక్ట్ కి ఆ రేట్ వేరియేషన్స్, డిఫరెంట్ సైట్స్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయా లేదమ్మా? ఉన్నాయి. అంటే 10 రూపీస్ తక్కువ ఉండొచ్చు, 500 తక్కువ ఉండొచ్చు, కొన్ని కంపెనీస్ ఆఫర్లో కూడా ఇస్తుంది అనమాట. ఈ ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు కదమ్మా, సచ్ యాజ్ జొమాటో కావచ్చు, స్విగ్గీ, ఇట్లా లాట్ ఆఫ్ ఫుడ్ ఆల్సో యు ఆర్ గోయింగ్ టు ప్లేస్ ద ఆర్డర్ వెరాస్ దే ఆర్ గివింగ్ ద ఆఫర్. మీరు డైరెక్ట్ గా హోటల్లో పోయి ఫుడ్ తీసుకున్నారంటే దాని ఒక కాస్ట్ 200 to 50 ఉండొచ్చు. వెరాస్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ప్లేస్ ద ఆన్లైన్ ఆర్డర్, అంటే జొమాటోలో ఏదో యాప్స్ ఉంది కదమ్మా, ఆ యాప్స్ జొమాటో, స్విగ్గీ ఏదన్నా కానీ ఆన్లైన్ లో యూజ్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే ఆటోమేటిక్లీ యూ విల్ గెట్ 10 to 20% డిస్కౌంట్. ఆటోమేటిక్లీ ద కస్టమర్ విల్ బి అట్రాక్ట్ టు దట్ ఆన్లైన్ ప్లేసింగ్ ఆర్డర్. ఓకేనా? సేమ్ హోటల్, సేమ్ ఫుడ్, సేమ్ కాస్ట్ కట్ బానే మీరు పోతే ఇంకా జిఎస్టీ కానీ దానికి అంతా కానీ పెరుగుతుంది అనమాట. వెరాస్ ద ఆన్లైన్ సర్వీసెస్ అంటే ఫుడ్ సర్వీస్ చేసే వాళ్ళకి దాంట్లో ఆర్డర్ ప్లేస్ చేస్తే ఎవ్రీ టైమ్స్ దే ఆర్ ప్రొవైడింగ్ యువర్ ఆఫర్. అంటే 10% కావచ్చు, 50% కావచ్చు, లేకపోతే కొన్నిసార్లు 1+1 ఆఫర్ కావచ్చు. మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా ఏం చేస్తామా, వీఆర్ గోయింగ్ టు ప్లేస్ ద ఆర్డర్ త్రూ ఆన్లైన్ మోడ్స్. సేమ్ థింగ్ ఇక్కడ మనం ఇక్కడ ఆన్లైన్ బిజినెస్ ఈ-కామర్స్ లో వచ్చినప్పుడు చూసినారంటే హౌ ద కాస్ట్ బెనిఫిట్స్ ఆఫ్ అవర్ కస్టమర్స్. అంటే కస్టమర్స్ దీనికి బెనిఫిట్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం కంపెనీ ఆల్సో రన్నింగ్ విత్ గెయిన్ ఓన్లీ, దే ఆర్ నాట్ రన్నింగ్ విత్ లాస్. అంటే లాస్ కి ఆ కంపెనీ కానీ రన్ చేయదు మా. అంటే ఎట్లా గెయిన్ అంటే మనము బల్క్ పర్చేసింగ్, అంటే వాళ్ళకి ఆర్డర్ ఏం చేస్తున్నారంటే ఫుడ్ కూడా వాడేం హోటల్ ఏం కొన్నాడు కదా, ఈరోజు మొత్తం వచ్చే ఫుడ్ నేనని కొన్నాడు కదా, వాడు ఏం చేస్తారంటే నీకు నీ సేల్ నీకు, నా సేల్ నాకు సేమ్ కామన్. అంటే దాంట్లో డైరెక్ట్ కస్టమర్స్ ఒక 100 మెంబర్స్ వస్తారు, వేరాస్ ఆన్లైన్ లో 200 మెంబర్స్ రావచ్చు. అప్పుడన్నప్పుడు ఏం చేస్తాడంటే ఒక మనిషి హోటల్ పోయినప్పుడు ఒకటే తీసుకుంటాడు ఫుడ్, లేకపోతే వాళ్ళు 10 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్ డివైడ్. వేరాస్ ఆన్లైన్ లో ఆ 10 into 10 100 మెంబర్స్ కి 100 డిఫరెంట్ పీపుల్స్ కి వాళ్ళు డెలివరీ చేస్తారు మా. కానీ కొనేదంతా ఎవడు ఒక కంపెనీ కాబట్టి దాంట్లో కూడా వాడు కంపెనీ డైరెక్ట్ గా ఆర్గనైజేషన్ అన్నప్పుడు వాళ్ళు ఆఫర్ చేస్తారనమాట. బల్క్ పర్చేసింగ్ అంటేనే మనకి డిస్కౌంట్, ఆ డిస్కౌంట్ ను బేస్ చేసి వాడు కస్టమర్ని అట్రాక్ట్ చేసి డిస్కౌంట్ ఇస్తాడు అనమాట. త్రూ ది యూజ్ ఆఫ్ ఈడిఐ ఇన్నోవేషన్స్, బిజినెస్ ప్రోగ్రామ్స్ సచ్ as just in time inventory management were possible. Electronic data interchange and JIT allows companies to have more control over the inventory levels and reduce their cost by the increasing inventory turns and decreasing the safety stocks. Is it clear how they are inventorying ma? అంటే ఆ కంపెనీకి ఇన్వెంటరీ నథింగ్ బట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ స్టాక్ బల్క్ పర్చేసింగ్ గా ఉంటుందన్న, అంటే ఆ మార్కెట్ మొత్తం కొనేస్తాడు అనమాట. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్ అయిపోతుంది మా. ఇది వన్స్ అపాన్ ఎ టైం, వెరాజ్ ఇన్ 98, 2000 లో అమెజాన్ కూడా చిన్నదే కంపారిజన్, ఇంకా ఫ్లిప్కార్ట్ ఇంకా చిన్నదే, నెక్స్ట్ ఈబే, ఇదంతా కూడా స్టార్టింగ్ నుంచి అమెజాన్, ఈబే ఉంది కాబట్టి దే ఆర్ గ్రాడ్యువల్లీ గ్రోతింగ్ నియర్లీ 20 years. అంటే 20 years నుంచి వాళ్ళ స్టార్టింగ్ అంటే అప్పట్లో ఏం చేయాలి, కొన్ని నీడ్ కొంతవరకే పెట్టినారు మా. కొంతవరకు పెట్టినప్పుడు ఏమైందంటే రాను 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 పెరిగిపోయినప్పుడు వాళ్ళకి సేల్ పెరిగింది, మార్కెట్ రేట్ పెరిగింది, భూమి పెరిగింది. అంటే దాని భూమి బేస్ చేసుకుని కస్టమర్స్ అట్రాక్ట్ చేస్తారు. వెరాస్ కంపెనీస్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్ టు ఇన్వెస్ట్, టేక్ ఎ పార్ట్నర్షిప్ విత్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, సచ్ లైక్
different types of online business. Okay na. JIT nothing but just in time అంటే just in minute లాగా. EDI మా see the JIT just in time inventory అంటే JIT అని షార్ట్ గా పెట్టుకున్నాము. అంటే విచ్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీ యొక్క ఆర్డర్ కంపెనీ మొత్తము ఇమీడియట్ గా మొత్తం మానిటర్ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ WAN వాల్యూ యాడెడ్ నెట్వర్క్ తరపున వీళ్ళంతా అంటే కమ్యూనికేషన్ సి మార్కెటింగ్. ఐఎమ్ గోయింగ్ దిస్ ప్రీవియస్ స్లైడ్. సి is the value interconnections between the companies, whereas here connected I am three different types of networks. One is the company, another one is the marketing team, another one is the service team, another one is the transaction to the organization. ఇట్లా వాళ్ళ ఆ కంపెనీ యొక్క డేటా ఆ కంపెనీ ద్వారానే ట్రాన్సాక్షన్స్ అవుతుంది కాబట్టి మనము వ్యాన్ ద్వారానే కనెక్ట్ చేసుకుంటాం మన నెట్వర్క్. అంటే కాన్ఫిడెన్షియల్ డేటా కావచ్చు, మీ యొక్క డేటా వాల్యుబుల్ కావచ్చు, అట్లాంటి దాన్ని వ్యాన్ ద్వారానే కమ్యూనికేట్ చేస్తాము. వేర్ ఆర్ ద బెనిఫిట్ ఆఫ్ యువర్ ట్రాన్సాక్షన్ స్పీడ్? వై దిస్ ఇస్ టాటా ఎస్ అంటే చూడండి మీ యొక్క ట్రాన్సాక్షన్స్ ఎందుకు టాటా ఎస్ సింపుల్ అంటే ఎలక్ట్రానిక్ లో ఫాస్టర్ దాన్ టాటా ఎస్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీ యొక్క పేమెంట్ జరుగుతుంది. బట్ మీ యొక్క ప్రాసెసింగ్ ఎట్లా అంటే హ్యాస్ గ్రేట్లీ ఇంక్రీజ్డ్ విత్ ద క్రియేషన్ ఆఫ్ EDI drastically reduces the problem by sending the transaction electronically when they can send and receive almost all simultaneously నథింగ్ బట్ రిపీటెడ్ గా మీ యొక్క పేమెంట్స్ కావచ్చు. అంటే మీరు పే చేసేది కంపెనీ కంటే కంపెనీ నుంచి ఎంత మందికి పే చేస్తున్నారో దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీమ్. వన్ ఈస్ ద ఆర్గనైజేషన్ పే చేయాలా అంటే మీరేం అమెజాన్ పే చేయడం, ఆర్గనైజేషన్ కి అమెజాన్ టైఅప్, ఆర్గనైజేషన్ కి కొరియర్ అంటే ట్రాన్స్పోర్టేషన్స్ కి టైఅప్, అక్కడ నుంచి సపోర్టింగ్ టీమ్ సర్వీస్ చేసే వాళ్ళకి టైప్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ గా స్ప్లిట్ చేసి మీ యొక్క పేమెంట్స్ ఇమీడియట్ గా డన్ అంటే ఇమీడియట్ గా ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద డైరెక్ట్ ట్రాన్సాక్షన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ WAN వైడ్ ఏరియా నెట్వర్క్ లో డైరెక్ట్ ట్రాన్సాక్షన్స్ ఏమేమి జరుగుతుందో డైరెక్ట్ బిట్వీన్ డేటా బిట్వీన్ ఆర్గనైజేషన్స్ విత్ WAN. EDI is not a facsimile transmission facts of the information or an electronic mail. Both of these transmissions types of free format, not standard format. ఓకే, నాట్ స్టాండర్డ్ ఫార్మాట్ అంటే మనకి PDF కావచ్చు, JPG కావచ్చు, ఇట్లా ఆ ఫార్మాట్ లో కూడా స్టాండర్డ్ గా ఉంటుందమ్మా. డే బై డే దే ఆర్ అప్డేటింగ్ ద ఫార్మాట్స్. అంటే అదే మనం నెట్వర్క్ పేమెంట్ లో ఇంటర్నెట్ కావచ్చు, డెబిట్, క్రెడిట్ కార్డ్, స్మార్ట్ కార్డ్, ఇంకొన్ని రోజులు పోతే ఇదంతా కూడా ఉండదు అనమాట. ఇమీడియట్ గా వేరే రకంగా ట్రాన్సాక్షన్స్ వస్తుంది, అంటే సాటిలైట్ ట్రాన్సాక్షన్ వస్తుంది. అంటే ఎందుకు ఇన్ని ట్రాన్సాక్షన్ జరుగుతుందంటే ఫర్ అవర్ సెక్యూరిటీ పర్పస్ వరకే. ఓకేనా, ఫర్ అవర్ security purpose work day by day they are changing the format also. Generally requires a rigging of data into the receiver's computer system. Is it clear? Who is transferring the payment system? అంటే మీ పేమెంట్ జరుగుతుందంటే మీ యొక్క డేటానే ఫస్ట్ కన్జంప్షన్ చేసుకుంటుందమ్మా. రికరింగ్ అన్నప్పుడు మీ యొక్క డేటానే ఆర్గనైజ్ చేసుకుని దాన్ని బేస్ చేసుకునేసి బ్యాంక్ తీసుకుంటారు. మీరు చేసినట్టు డైరెక్ట్ బ్యాంక్ అయితే పేమెంట్ జరగదు. వెరాస్ దే ఆర్ కమ్యూనికేటింగ్ విత్ బ్యాంక్. అంటే మీ యొక్క కస్టమర్ మా దగ్గర పేమెంట్ చేస్తున్నారండి, వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉందా మాకు అంటే తీసుకుంటారు. ఇంటర్నల్ అగ్రిమెంట్స్ అంటే మీరు పే చేసే పేమెంట్ వాళ్ళ ద్వారానే పేమెంట్ జరుగుతుందన్నమాట. అందుకే నాకు సంబంధం లేదనేసి వాడు, వీడికి సంబంధం లేదని వీడు, మధ్యలో పోయేదైతే కస్టమర్ పోతాడు. కొన్ని సిచ్యువేషన్స్ అంటే ఇంటర్నెట్ డౌన్ కావచ్చు, సర్వర్ డౌన్ కావచ్చు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వన్స్ అపాన్ అ టైమ్ ఈ ప్రాబ్లమ్స్ అంతా రెక్టిఫికేషన్ చేయకుండా ఉన్నారు. బట్ నవేడేస్ ఇట్ విల్ బి సాల్వ్డ్ బై ఈవెన్ ద వాట్ ఆర్ ద పేమెంట్ సిస్టమ్ యు ఆర్ డూయింగ్. అంటే గూగుల్ పే కావచ్చు, దీనిలో పేమెంట్స్ ఏదైనా ప్రాబ్లమ్ అయితే కూడా దే విల్ సాల్వ్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్. అంటే 2 days or 3 days, 48 hours to 24 hours they are providing the time to solve your problem. These are the direct transaction. See what is the cut down the possibility of human errors. See అంటే మనం చేసే మిస్టేక్స్ ని ఎట్లా కట్ చేస్తున్నారు అంటే EDI. See మనకి కొన్ని ఫార్మాట్స్ తెలియకపోతే కూడా మనం ఏం చేస్తామా, ఏదో ఒకటి క్లిక్ చేసి ట్రాన్సాక్షన్ చేసేదో, లేకపోతే పేమెంట్ తప్పుగా కొట్టేదో, మనం ఎక్కువ కొట్టేది, ఇట్లాంటి జరిగితే దాన్నంతా కూడా ఆ మిస్టేక్స్ జరగకుండా అంటే ప్రొటెక్టెడ్ టు ద కస్టమర్స్ అండ్ సొసైటీ. వాళ్ళ కస్టమర్ ఒక్కసారి మిస్టేక్ చేశాడంటే నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ జరగకుండా ఉండాలంటే దే ఆర్ ప్రొటెక్టింగ్ టు కట్ ద పాసిబిలిటీస్ ఆఫ్ హ్యూమన్ ఎర్రర్స్. వెరాస్ ఇన్ EDI would also cut down on a tendency for the human error. The EDI eliminates these possibilities because the receiving end is the computer. Receiving end is a computer that simply translates the message that has already been
keyed into the system. Keyed nothing but an already you programmed into your online website. Okay na? కొన్ని మెసేజెస్ వస్తుంది మా రాంగ్ ట్రాన్సాక్షన్స్ ఐడినో లేకపోతే మీ యొక్క డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఇస్తే వచ్చేస్తుంది అన్నాం కదా, యూ మే ప్లేస్ యువర్ డెబిట్ కార్డ్ విత్ రాంగ్ నంబర్స్ ఆర్ యూ ఆర్ గోయింగ్ టు ఎంటర్ ద సివివి నంబర్ రాంగ్ నంబర్. అప్పుడు ఏమవుతుందంటే సివివి నాట్ ఎ వ్యాలిడ్ నంబర్ అంటుంది. హౌ వీ క్యాన్ నో మీ యొక్క కార్డులో ఉండే సివివి వీడికి ఎట్లా కరెక్టా తెలుసా రాంగ్ అని తెలుస్తుందమ్మా? సి అంటే మనం ఇచ్చే డెబిట్ కార్డ్ నంబర్స్ ఎట్లా మనం కరెక్టా కాదనేది తెలుస్తుంది అంటే ఎవ్రీథింగ్ విల్ బి కోడెడ్ విత్ ద వెబ్సైట్స్. అంటే మీ యొక్క నంబరు ఆటోమేటిక్గా మీ యొక్క డెబిట్ కార్డ్ టైప్ చేసి డెబిట్ కావచ్చు క్రెడిట్ కార్డ్ కావచ్చు. సి ద ట్రాన్సాక్షన్ ఆర్ యూ మేడ్ ఎనీ రాంగ్ ట్రాన్సాక్షన్ విత్ యువర్ డెబిట్ కార్డ్స్ మా? ఎప్పుడన్నా చేయండి ఒక్కసారి. మీ యొక్క డెబిట్ కార్డ్ కావచ్చు మీ యొక్క క్రెడిట్ కార్డ్ కావచ్చు. సపోజ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ కరెక్ట్గా ఇచ్చినా కూడా మీ యొక్క సివివి బ్యాక్ సైడ్ సెక్యూరిటీ నంబర్ని తప్పుగా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, రాంగ్గా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇట్ మే రైజ్ ద ఎర్రర్. ఆటోమేటిక్లీ ద సిస్టమ్ విల్ జనరేట్ ద మెసేజ్ టు యూ దిస్ ఈస్ రాంగ్ సో అండ్ సో అంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే యూ కుడ్ నాట్ రైజ్ ద ఎర్రర్స్, యూ కుడ్ నాట్ ఎంటర్ యువర్ రాంగ్ నంబర్స్. అంటే అట్లాంటిది ఏమి జరగకుండా కేర్ఫుల్గా ఉంటుంది. సపోజ్ మీరు ఎర్రర్గా మీ యొక్క సివివినో మీ యొక్క కార్డు లేకపోతే ఏదైనా ఇచ్చేసి అమౌంట్ పే చేసి ట్రాన్సాక్షన్ డన్ అన్నప్పుడు డిఫాల్ట్గా వాళ్ళని తీసుకోరు కదమ్మా. అట్లా తీసుకుంటే ఏమైపోతుందంటే మన పేమెంట్ డన్, వాళ్ళ ప్రోడక్ట్ కంపల్సరీ డెలివరీ చేయాలి. ప్రాబ్లం ఎవరి దగ్గర ఉంటుంది, కంపెనీ పైన లాస్ ఎవరు బేర్ చేస్తారు, కంపెనీ బేర్ చేస్తుంది. అట్లాంటిది ఏం జరగకూడదు అంటే హ్యూమన్ ఎర్రర్ కామన్గా జరుగుతుంది. హ్యూమన్ ఎర్రర్ అనేది కామన్, ఓకేనా, ఎవరీవన్ విల్ డన్. అంటే ప్రతి ఒక్కరు కామన్గా వాళ్ళ మిస్టేక్స్ ఏదో ఒకటి రెండు మిస్టేక్స్ అయితే జరుగుతుంది. దట్ ఈస్ ద హ్యూమన్ ఎర్రర్. ఇట్లాంటిది రిపీటెడ్గా జరగకుండా కూడా ఈడిఐ అంటే మన కంపెనీ సైట్ ఈ కామర్స్ సైట్ని ప్రొటెక్ట్ చేసుకుంటుంది. జరగకూడదు, రిపీటెడ్గా కాకుండా ఉండేదాన్ని ప్రొటెక్ట్ చేసేదాన్ని cut down the possibilities of human error. These are the benefits of EDA. Benefiting of electronic data interchange వల్ల మనం హ్యూమన్ ఎర్రర్ ని కూడా రెడ్యూస్ చేయొచ్చు. Is it clear ma? Yes sir. Having any doubts? No sir. No sir. ఏం వినపడలేదు మా? No doubt sir. Okay. See, this is the reduce the risk of the lost data. Lost data nothing but see ఎందుకంటే ఈ మనము ఈ కార్డ్స్ ఇచ్చినామంటే అంటే సెట్టింగ్ అనేది ఒక డేటా మా. హియర్ ఎక్కడన్నా ఒక నంబర్ మిస్ అయితే యూ కాంట్ ఏబుల్ టు సెట్ ద రమ్మీ కార్డ్. ఓకే, ఈ రమ్మీ కార్డ్ గేమ్స్ లో మనము ఏబిసిడి లేకపోతే సెట్స్ అనేసి 3 సీక్వెన్స్ 4 సీక్వెన్స్ ఉంటే కామన్ గా గేమ్ విల్ బి విన్నింగ్. ఓకేనా, వెరాజ్ హియర్ ఇఫ్ యూ లాస్ట్ యువర్ డేటా అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎందుకు ఈ కార్డ్స్ ఇచ్చినానంటే మీ యొక్క డేటా 10JQKA వాట్ ఎవర్ ఇట్ మే బి దట్ ఈస్ యువర్ డేటా. యూ లాస్ట్ యువర్ డేటా అన్నప్పుడు ఇక్కడ క్యూ మిస్ అయింది అనుకో, యూ ఆర్ గోయింగ్ టు లాస్ట్ యువర్ డేటా. అప్పుడు ఏమవుతుందంటే యూ షుడ్ నాట్ కమ్యూనికేట్ ప్రాపర్లీ. అంటే ఎక్కడ కానీ మీ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్ కావచ్చు మీ యొక్క డేటా కావచ్చు కంపెనీ లాస్ అయిందంటే కంపెనీ దగ్గర నుంచి మీ యొక్క డేటా లాస్ట్ అయితే కమ్యూనికేట్ విత్ ద కస్టమర్స్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రేస్ చేయకుండా ఈడిఐలో మనకి సేఫ్టీ సైట్ అనేసి ఉంటుంది. కదా దిస్ మీన్స్ ద డేటా ఈస్ ఫిజికలీ అనేబుల్ టు బి లొకేటెడ్, వెరాజ్ ద ఫిజికలీ అనేబుల్ టు బి లొకేటెడ్. అంటే ఇక్కడ ఈ నంబర్ ఇది బ్యాక్ సైడ్ పెట్టేసి ఈ 4 కార్డ్స్ మనం పెడితే ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ క్యూ ఉంటుంది, వెరాజ్ 10JKA ఈస్ అవైలబుల్. వేర్ ఈస్ ద క్యూ అన్నప్పుడు ఏముంటుందో బ్యాక్ సైడ్ ఉంటుంది. అంటే ఫిజికల్ గా మనం చేతిలో ఈ రమ్మీ కార్డ్స్ ప్లే చేసినప్పుడు సేమ్ ప్రాబ్లమ్స్ రైజ్ అవుతుంది. మీ దగ్గర డేటా ఉంటుంది బట్ వెనకాల దాంకొని ఉంటుంది. అట్లాంటిది అయితే ఈడిఐలో అంటే డేటా బ్యాక్ సైడ్ దాంకోవడము అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు మా. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ బి డిపెండింగ్ అపాన్ యువర్ కోడింగ్. మీ యొక్క కోడింగ్ ని బేస్ చేసి ప్రోగ్రామ్ రన్ చేస్తాం, సైట్ రన్ అవుతుంది. కాబట్టి ఎక్కడ మీ యొక్క ప్రాబ్లమ్స్ వస్తుందో అక్కడ ఇమీడియట్ గా ఆ కోడ్ రైజ్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేసుకోవచ్చు. వెరాస్ ఇఫ్ ఓన్లీ ద పార్ట్ ఆఫ్ ద డేటా హ్యాస్ బీన్ లాస్ట్ త్రూ ద
numerous steps required to conduct a business through the use of the paper. Next, this is the benefit of EDI includes one is time saving and associated financial services accurate. Next, improved accuracy, improved trading partners relationship and client interaction. How can you improve that trading partners? Automatically ఇప్పుడు మీ యొక్క బిజినెస్ మాన్యువల్ గా రన్ అవుతుంది, యు ఆర్ ఆల్సో గోయింగ్ టు అప్డేట్ యువర్ బిజినెస్ టు ఆన్లైన్ మా అంటే పార్ట్నర్స్ అంటే కూడా మనము ఆన్లైన్ లో అప్డేట్ చేసుకోవచ్చు. అమెజాన్ లో సపరేట్ దాంట్లోనే లాగిన్ ఉందమ్మా. యూ మే ఆల్సో బీయింగ్ యాజ్ ఎ పార్ట్నర్, మీరు కూడా అవ్వచ్చు. ఇట్ ఈస్ నాట్ దర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్. మీకు జిఎస్టి ఇన్వాయిస్ ప్రొసీజర్స్ యాజ్ యూజువల్ గా ఉంటే యూ మే ఆల్సో బీయింగ్ ఎ పార్ట్నర్ విత్ అమెజాన్. ఓకే, మీ దగ్గర ఇన్నోవేషన్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఏదైనా ఉందంటే మీరు కూడా అమెజాన్ లో పార్ట్నర్షిప్ తీసుకోవచ్చు. అమెజాన్ కాదు, లాట్ ఆఫ్ ఈ కామర్స్ సర్వీసెస్ దే ఆర్ ప్రొవైడింగ్ పార్ట్నర్షిప్ విత్ ఓపెన్ సోర్స్. ఓపెన్ గా ఎవరన్నా ఇంటరాక్ట్ కావచ్చు, బట్ దే ఆర్ గోయింగ్ టు బైండ్ అప్ విత్ లీగలీ అగ్రిమెంట్. అగ్రిమెంట్ అన్నాం కదా, పబ్లిక్ ప్రైవేట్ పాలసీస్ అంటే ఆ పాలసీస్ కి మీరు బైండ్ అప్ అయితే మీ యొక్క అగ్రిమెంట్ ద్వారానే వాళ్ళు మిమ్మల్ని టేకప్ చేసుకుంటారు అంటే బిజినెస్ పార్ట్నర్స్. ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఆన్లైన్ లోనే పార్ట్నర్స్ ఆల్సో ఇంప్రూవింగ్, వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళకి పార్ట్నర్షిప్ డెవలప్ చేసుకుంటున్నారు. ఓకేనా, దీస్ ఆర్ ద ఇన్నోవేషన్ థింగ్స్ దే ఆర్ డూయింగ్. నెక్స్ట్, ఇంప్రూవ్డ్ reconciliation of the transactions exchange nothing but see how they are doing the transactions అంటే మనీ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, మీ యొక్క ప్రోడక్ట్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, మీ యొక్క ఆర్డర్ ప్లేసింగ్ కావచ్చు. మీరు ప్లేస్ చేసిన ఆర్డర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఇఫ్ యు ఆర్ ప్లేసింగ్ ఏదన్నా ఎలక్ట్రానిక్ గూడ్స్ లేకపోతే ఏదైనా దొరకని గూడ్స్ కావచ్చు, మనకి ఇక్కడ అవైలబుల్ లేనిది ఢిల్లీ, బాంబే, కలకత్తా అంటే కలకత్తాలో నుంచి ఏదైనా ఆర్డర్స్ చేస్తాం అనుకున్నామా, అక్కడ నుంచి రావడానికి మినిమమ్ 10 to 15 days పడవచ్చు. వెరాజ్ దే ఆర్ ప్రొవైడింగ్ ఏ టైమ్ స్లాట్ టు యూ 1 week అంటాడు. 1 week లో ఎట్లా వస్తుందంటే త్రూ ఫ్లైట్ ఎయిర్వేస్ అంటే ఫ్లైట్ లో కొరియర్స్ ద్వారానే దే ఆర్ రెస్పాన్సిబిలిటీ. అప్పుడు ఏం చేస్తాడంటే కంపెనీతోనే కొరియర్ తో టైఅప్ అయి ఉంటుంది. దే ఆర్ మానిటరింగ్ ద డేటా ఫ్రమ్ ఆర్గనైజేషన్ కి, మీ యొక్క పేమెంట్ సిస్టమ్ కి, నెక్స్ట్ కస్టమర్ కి, నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్స్ కి, ఇట్లా ఎవ్రీథింగ్ విల్ బి మానిటర్ బై ద ఈ కామర్స్ సైట్. అంటే వాళ్ళు ఎవరు సైట్ ఓన్ ఎవరు డిజైన్ చేస్తున్నారో వాళ్ళే ఇదంతా కమ్యూనికేట్ చేస్తారు. దీస్ ఆర్ ద ఎక్స్చేంజింగ్ ట్రాన్సాక్షన్స్. ఎక్స్చేంజింగ్ ద ట్రాన్సాక్షన్స్ అంటే పేమెంట్ అయిపోయిందా, ఓకే పేమెంట్ అయితేనే ప్రోడక్ట్ ప్లేస్ చేసే అంటాడు. ప్రోడక్ట్ ప్లేస్ చేసినాడా, నెక్స్ట్ ప్లేస్ చేసిన వెంటనే కస్టమర్ కి హ్యాండ్ అవుట్ చేసే అంటాడు. దీస్ ఆర్ ద ఎక్స్చేంజింగ్ ద కమ్యూనికేషన్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్. వాట్ ఆర్ ద ట్రాన్సాక్షన్ దే ఆర్ డూయింగ్ మీన్స్ త్రూ పేమెంట్ సిస్టమ్ కావచ్చు ఆర్ ఎక్స్చేంజింగ్ ద ప్రొడక్ట్స్ కావచ్చు. దట్ ఈస్ ద కంపెనీ టర్మ్స్ అండ్ అగ్రిమెంట్. సపోజ్ కంపెనీ టర్మ్ ఏం చేసుకుంటుందో ప్రతి పేమెంట్ నాకు వస్తేనే నేను ఇస్తానంటాడో, లేకపోతే 100 సేల్ అయితే పేమెంట్ ఇస్తానంటాడో, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ బేస్ చేసుకునేసి దిస్ ట్రాన్సాక్షన్ డన్ బై ద ఈ కామర్స్ సైట్స్. ఇస్ ఇట్ క్లియర్ మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ వన్? No, sir. Okay, what No, are the sir. technical aspects of EDI? This is the technical aspect to customer attraction of the customer. And number one is messaging and passing through value added network. Value added network nothing but they owned this network. అంటే వాళ్ళకే అమెజాన్ కి మీరు ప్లేస్ ఆర్డర్ చేస్తే మీకు గూగుల్ నుంచి మెయిల్ రాదు కదమ్మా, అమెజాన్ నుంచే పర్సనల్ గా వస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు ఇచ్చిన మెయిలే సేమ్ ఆర్గనైజేషన్స్ కూడా వెళ్తుంది. ఆర్గనైజేషన్ నథింగ్ బట్ కంపెనీస్ అంటే ఏ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఆ రిలేటెడ్ కంపెనీస్కి వెళ్ళిపోతుంది. సచ్ యాజ్ పార్ట్నర్షిప్ ఎవరి దగ్గర ఆ పార్ట్నర్ ఇక్కడ సేల్ లో ఉంటాడో, సేల్ చేసి ఉంటాడో ఆ పార్ట్నర్ కి వెళ్తుంది అనమాట. అండ్ దట్ ఈస్ ఇంటర్ రిలేటెడ్ బిట్వీన్ ద కంపెనీస్. ఆ కంపెనీకి ఎవరెవరు కనెక్ట్ అయింటారో వాళ్ళకే వస్తుంది. హియర్ వీఆర్ ద పార్ట్నర్స్ ఆఫ్ జియో. అంటే జియో యూజ్ చేసే నెట్వర్క్ సర్వీస్, మనం యూజ్ చేసే నెట్వర్క్స్ అంతా వీఆర్ ద పార్ట్నర్స్ ఆఫ్ ద జియో. మనం కానీ జియోలో నుంచి డిస్కనెక్ట్ అయినా, బిఎస్ఎన్ఎల్ నుంచి డిస్కనెక్ట్ అయినా ఆటోమేటిక్లీ దేర్ సేల్ విల్ బి లాస్ట్. ఓకేనా, మనం కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్సే కదమ్మా. వీఆర్ ఇంక్రీజింగ్ ద సేల్ టు ద బిజినెస్. ఈ వాల్యూ యాడెడ్స్ నెట్వర్క్ చూడండి, జియో మెసేజ్ పెడితే జియో యూజర్ కే పోతుంది, జియో చెప్తే వేరే వాళ్ళకి పోతుందా? సపోజ్ బిఎస్ఎన్ఎల్ మెసేజ్ చేస్తే బిఎస్ఎన్ఎల్ యూజర్స్ కే పోతుందమ్మా. ఇస్ ఇట్ క్లియర్? ఎయిర్టెల్ సచ్ టైప్ ఆఫ్ నెట్వర్క్ విచ్ సర్వీస్ యు ఆర్ యూజింగ్, ఆఫర్ ఉందనుకోండి ఎయిర్టెల్లో ఆఫర్ ఉందనేసి పెడితే ఎవరికి పోతుందమ్మా మెసేజ్? మిమ్మల్ని అమ్మా, ఎయిర్టెల్ కస్టమర్స్. ఎయిర్టెల్ కస్టమర్ కే పోతుంది. అంటే వాళ్ళ కస్టమర్ రిలేటెడ్ సర్వీస్ వాళ్ళకే యూజ్ చేసేదాన్ని మనం వాల్యూ యాడెడ్ నెట్వర్క్స్ అంటాం. ఇన్ దిస్ ప్రిన్సిపల్, WAN ఈస్ అన్ ఎలక్ట్రానిక్ మెయిల్ స్టేషన్ ఫర్ హోల్డింగ్ అండ్ పాసింగ్ ద మెసేజెస్.
మీ యొక్క హోల్డింగ్ అంటే అప్డేట్స్ కావచ్చు, ఇది కావచ్చు, ఏదన్నా కానీ అక్కడ నుంచే ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి దాన్నే వాల్యూ యాడెడ్ నెట్వర్క్ అంటారు. ఇస్ ఇట్ క్లియర్ మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ సెషన్ మా? No, sir. No, sir. ఓకే, మిగతా వాళ్ళకి మా